ఇది కమలాపూర్ కాలనీ కమ్యూనిటీ హాలు పక్కనే. చూడండి ఈ విధంగా ఉంటుందా, ఈ విధంగా ఉంటుంది చెప్పండి చెప్పండి. తర్వాత ఇక్కడ చూడండి, ఇటు చూడండి, చూడండి నీళ్ళు కారిపోతున్నాయి, నీళ్ళు ఎంత వేస్ట్ అయిపోతుంది చూడండి. ఈ ప్రాంతం చూడండి ఎలా ఉందో, ఇంత రోతగా ఉంటుందా? జిహెచ్ఎంసీ ఏం చేస్తున్నట్టు, జిహెచ్ఎంసీ ఏం చేస్తున్నట్టు ఇంత రోతగా ఉంటుంది చూడండి. ఇదంతా చూడండి, చూడండి ఇదంతా చూడండి ఎలా ఉందో. జిహెచ్ఎంసీ ఏం చేస్తుంది? అంత పెంట గింట అంత ఉంది ఇక్కడ. ఇలా ఉంటే ఎలాగా? ఏం చేయాలి? యాక్షన్ ఏం తీసుకోరా? జిహెచ్ఎంసీ కమిషన్ వచ్చి చూడడా? ఏంది ఇదంతా కూడా ఇంత చండాలంగా? చెప్పండి, మీరే పనులు కడతారు కదా, చెప్పండి. ఈ చెత్త క్లీన్ చేయడం లేదా? చూడండి ఈ చెత్త చూడండి, చెత్త అవసరం ఇంత? చూడండి చూడండి, ఈ చెత్త అంతా ఖాళీ చేయరా? ఈ చెత్త అంతా ఖాళీ చేయరా? చూడండి ఎంత చెత్త ఉందో. జిహెచ్ఎంసీ ఏం చేస్తున్నట్టు? ఈ పక్కన ఏదైనా గోడన కట్టాలి, చెత్త కనపడకుండా ఉండాలంటే గోడన కట్టాలి. ఎందుకు చేస్తారు ఇట్లా? ఎవరు పట్టించుకోరేంటి? జిహెచ్ఎంసీ పట్టించుకోవాలి కదా. పట్టించుకోకుండా ఉంటే లాభం ఏంటి? పనులు ఎందుకు కడుతున్నారు? ట్యాక్స్లు కట్టిన తర్వాత కనీసం ఈ పనులను చేయాలి కదా. ఈ చెత్త చెదారం తీయకుండా ఈ బళ్ళు ఎక్కడ పెట్టి ఇదంతా పెడితే లాభం ఏంటి చెప్పండి. కాబట్టి సివియర్ యాక్షన్ తీసుకోవాలా. జిహెచ్ఎంసీ వెంటనే యాక్షన్ తీసుకొని వీడన్నీ ఖాళీ చేయాలి. చెత్త అంటూ ఉండకూడదు. చూడండి ఈ చెత్త అంతా చూడండి, ఈ చెత్త అంతా ఎప్పుడు ఖాళీ చేస్తారు? జిహెచ్ఎంసీ డెరిలిక్షన్ ఆఫ్ డ్యూటీ ఇది. కింద స్టాఫ్ కాదు, సూపర్వైజర్ చూసుకోవాలి. సూపర్వైజర్ చూసుకొని చేయాలి కదా. ఇది చూపించినందుకు మా మీదకి వస్తారు. మేము జిహెచ్ఎంసీకి హెల్ప్ చేస్తున్నాం ఈ విధంగా చూపించి మా సొంత ఖర్చుతో. ఈ చెత్త మొత్తం కూడా ఖాళీ చేయాల్సిందే కంప్లీట్గా. ఆ బోర్డు చూడండి, బోర్డు చూడండి, ఆ బోర్డు మొత్తం చెత్త మొత్తం కంప్లీట్గా ఖాళీ చేయాలి. ఇంత చండాలను గుర్తుకుంటే ఎట్లా? దీన్ని సిటీ అంటారా? దీన్ని హైదరాబాద్ సిటీ అంటారా? దీన్ని హైదరాబాద్ సిటీ అనరు కదా. దీన్ని హైదరాబాద్ సిటీ అనరు. ఈ విధంగా చెత్త ఉంటే, ఈ విధంగా చెత్త ఉండకూడదు. చెత్త ఈ విధంగా ఉంటే హైదరాబాద్ సిటీ అనరు. ఇదంతా చూడండి డంప్ యార్డ్ లాగా. బస్సులన్నీ ఇక్కడ పార్క్ చేసి ఉన్నాయి. బోర్డు చూడండి, ఇదంతా మూత్రం చూడండి. మూత్రం మూత్రం కనపడుతుందా? మూత్రం కనపడుతుందా? చూడండి చూడండి ఎంత ఘోరంగా ఉంటుంది. ఈ షెడ్ ఎవరు వేశారు? షెడ్ దేనికోసం వేశారు? షెడ్ దేనికోసం వేశారు? ఈ షెడ్ దేనికోసం వేస్తాడు? ఈ షెడ్ దేనికోసం వేస్తాడు? ఇదంతా కూడా యూనిసం కూడా బస్తీ దగ్గర ఉంది. ఈ పక్కన జిహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ ఆఫీస్. డిప్యూటీ కమిషనర్ ఆఫీస్ కనపడిందా? అది జిహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ ఆఫీస్. ఏంది ఈ ఘోరాది ఘోరం ఏంటి? ఇది మనుషులు ఈ విధంగా వచ్చిపోతున్నారు చూడండి. ఏది వచ్చిపోతారు మనుషులు? ఈ చెత్త చెదారం అంతా కూడా అవసరమా? సార్ ఇటు తిరగండి. ఘోరాది ఘోరంగా ఉంటే ఎట్లా? చూడండి సార్, ప్లీజ్ సార్, మీరు కాలు ముట్టుకుంటారు, నాకు పడుకోలేదు సార్. ఇట్లానే వెళ్ళేది సార్, ఇట్లానే.
జిహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ ఆఫీస్. దీని పక్కనే చెత్త చెదారం కదా. ఇదే జిహెచ్ఎంసీ ఆఫీస్, జిహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ ఆఫీస్. దీని పక్కనే చెత్త. ఏం చేస్తున్నట్టు వీళ్ళు? కదా. కదా. కృష్ణకాంత్ పార్క్, ఇది కృష్ణకాంత్ పార్క్. పార్క్ దగ్గర కూడా ఈ షాపులు ఎందుకు? ఈ పార్కింగ్ ఏంటి? ఈ షాపులు అవసరమా? ఈ పార్కింగ్ అవసరమా? రోడ్ ఆక్రమించి షాపులు పెడితే ఏంటి? ఆ షాపులోకి ఏదో ఒకటి గవర్నమెంట్ చేయాలి కదా, స్థలం చూపించాలి కదా. లేదా ఇక్కడే వాళ్ళకి కియోస్కులు కట్టించి ఇవ్వచ్చు కదా గవర్నమెంట్. కియోస్క్ నీట్గా ఉంటుంది కదా. పార్కింగ్ రోడ్డు మీద ఇదంతా ఏంటి? ఇక్కడే షాపులు, ఇక్కడే పార్కింగ్, ఇక్కడే అన్ని. ఇదిగో ఇలాంటి ఆపు ఇలాంటి కియోస్క్ ఉండాలా. కియోస్క్ ఇలా కట్టుకోవాలా. ఇలా గవర్నమెంట్ కియోస్కులు కట్టించాలా. చూడు ఇదంతా కూడా. చూడు ఇదంతా చూడు ఎలా ఉందో, ఎంత ఘోరాది ఘోరంగా ఉందో. అవసరం ఇవన్నీ? చూడండి క్లియర్గా తీ. ఇలాంటి వాళ్ళకి గవర్నమెంట్ షాపులు కట్టించవచ్చు కదా. ఎంత ఇబ్బంది పడుతున్నారు చూడండి. కియోస్క్ కట్టించవచ్చు కదా. ఈ కియోస్క్ తాళం వేస్తుంది. దీంట్లో ఏముందేమో. ఈ కియోస్క్ తాళం వేస్తుంది ఈ డబ్బా. అలా తీసుకుంటూ వెళ్ళిపోతుండు. ఈ షాపులకు పర్మిషన్ ఉందా? మహేశ్వరి చాట్ పర్మిషన్ ఉందా? మరి ఎందుకు పెట్టినట్టు? పర్మిషన్ ఉందా లేదా? షాపులు కనపడుతున్నాయా? ఇక్కడ పార్కింగ్ ఉన్నట్టు లేనట్ట? కృష్ణకాంత్ పార్క్ ఎదురుగా ఈ పార్కింగ్ ఉందా? అవసరమా? అంటే జిహెచ్ఎంసీ పనిచేయట్లేదా? జిహెచ్ఎంసీ కమిషనర్ కానీ, కింద ఉండే కమిషనర్లు కానీ, డిప్యూటీ కమిషనర్ కానీ, జాయింట్ కమిషనర్ కానీ పనిచేస్తున్నారా? ఎందుకు ఈ బాధ? అంటే ఏంటి? హైదరాబాద్ బ్యూటిఫికేషన్ ఎక్కడుంది? ఇదంతా ఏంటి చెప్పండి. పక్కనే సాయిబాబా గుడి. సాయిబాబా గుడి పక్కనే అంత చెత్త చెదారం. ఇప్పుడు ఇలాంటి షాపులకి పోనీ ముందుకు, ఇలాంటి షాపులకి కియోస్క్ కట్టి గవర్నమెంట్ ఇవ్వచ్చు కదా. ఇక్కడ మంచి కియోస్క్ తయారవుద్ది. ఈ చెత్తగా కనపడే షాపుల కన్నా కూడా మంచి కియోస్క్ తయారవుద్ది. చేయొచ్చు కదా గవర్నమెంట్. కియోస్క్ కల్చర్ హైదరాబాద్కు ఉంటే ఎంత బాగుంటుంది. ఎల్లమ్మ గుడి, ఇక్కడ ఎల్లమ్మ నాగలక్ష్మి గుడి.
ఇదిగో ఈ చెత్త ఎవరు తీస్తారు? ఈ చెత్త ఎవరు తీస్తారు? ఇది మరి తీయట్లేదే, పెట్టు కదా కదా, బాగా పెట్టు. బండి ఆపు. ఈ విధంగా చెత్త వేసి ఎట్లా చెప్పు? చెత్త ఈ విధంగా వేసి ఎట్లా? మట్టి అని తీయాలి కదా, ఎవరు పోసిన మట్టి? అలా కాదు, ఇది మీ పేరేంటి? శంకర్. ఇట్రా, ఇక్కడ్రా. ఇప్పుడు ఈ విధంగా మట్టి వేశారు. ఎదురుగైన సాయిబాబా గుడి ఉంది, ఆ పక్కనే నాగలక్ష్మి గుడి ఉంది, రేణుకల్లమ్మ గుడి ఉంది. ఇట్లా చెత్త పడేస్తుంది. ఇక్కడైనా ఎదురుగాను పార్క్ ఉండే, ఇట్లా చెత్త పడేస్తుంది. ఈ మట్టి తీస్తే ఎవరు? బాబ్ కార్డ్తో వచ్చి వాళ్ళు తీయాలి కదా. మేము చెత్త ఉన్న కాడికి తీసుకొని వేసేస్తున్నాం, పక్కకి వేస్తాం, బండికి వేసేస్తాం. ఇదంతా ఏంటి పరిస్థితి? ఏంటి ఇట్లా హైదరాబాద్ ఎట్లా ఉండాలా? ఈ పబ్లిక్ టాయిలెట్స్ బోర్డు కూడా పబ్లిక్ టాయిలెట్స్ బోర్డు. ఈ పబ్లిక్ టాయిలెట్స్ ఎవరిని వాడుతున్నారా? వాడినప్పుడు కట్టం ఎందుకు? పాడు పెట్టడం ఎందుకు? జిహెచ్ఎంసీని ఏమనాలి? హైదరాబాద్ వాసులారా మీరే చెప్పండి, జిహెచ్ఎంసీని ఏమనాలి? మళ్ళీ ఇక్కడ పార్కింగు, ఇది ఇట్లా పార్కింగు. ఈ బండి ఎవరు పార్కింగ్ చెప్పారు ఇక్కడ? ఏంది మనం మారుదాం, మన నగరాన్ని మారుదాం బోర్డేనా? ఉత్త కాగితం గోళ్ళ మీద రాయటమేనా? ఏమి చేయటం లేదా? మళ్ళీ ఇక్కడ ఒక బస్సు ఆపితే వెహికల్స్ ఎట్టపోతాయి? ఈ విధంగా చెత్తాచెదారం పెట్టుకుంటే ఆ మున్సిపల్ వర్కర్ అంటాడు, జిహెచ్ఎంసీ వర్కర్ ఏమంటాడు? అది నాది కాదు సార్ అంటున్నాడు. మరి వాళ్ళు రావాలి కదా, మట్టి ఎత్తే వాళ్ళు రావాలి కదా. అతను చెత్త వరకు తీసుకెళ్తున్నాడు, మట్టి ఎత్తే వాళ్ళు రావాలి కదా. ఈ పార్కింగ్ వాళ్ళ ఇళ్ళలో పెట్టుకోవాలి, ఇక్కడ పెడతారు తీసుకొచ్చి. ఇక్కడ అవసరమా పార్కింగ్? చెప్పండి, ఇక్కడ అవసరమా? తీసుకుంటారా? ఇదిగో చెత్తకుండి ఏ విధంగా ఉంది చూడండి. కింద కుండాలా పైకి ఉండాలి? చెత్తకుండ రెండు పెట్టిన బాగానే ఉంది. కింద కుండాలా పైకి ఉండాలా? చెత్త ఎట్లేమున్నాయి అట్లయితే కింద పడిపోదా? ఈ చెత్తకుండి పక్కనే మళ్ళీ గుడికి కూడా గౌరవం లేకపోతే ఎలాగా? గుడికైనా గౌరవం ఇవ్వాలి కదా. ఏదో గుడికి కూడా గౌరవం ఇవ్వకుండా ఎట్లా? మళ్ళీ ఇక్కడ ఒక షాపు, కృష్ణకాంత్ పార్క్ ఎదురుగా ఈ షాపు. ఇంత చెదారంగా ఉంటే ఎలాగా? ఈ షాప్ పక్కన చూడండి, దేవుడి పటాలు పడేశారు. దేవుడి పటాలు ఇక్కడే పడేశారు. దేవుడికి లేదా దేశంలో? ఏ దేవుడైనా కానీ, హిందూ దేవుడు కానీ, ముస్లిం దేవుడు కానీ, క్రిస్టియన్ దేవుడు కానీ, ఏ దేవుడైనా కానీ, ఏ మతానికి సంబంధించిన దేవుడైనా కానీ విలువ లేదా? ఇట్లా పడేసి పోవటమేనా? ఇలా ఫైన్ వేస్తాం పడేస్తా అని చెప్పొద్దా? ఎక్కడెక్కడ డస్ట్బిన్లు పెట్టొద్దా? ఏమంటాం చెప్పండి. ఇదిగో మరొక షాపు. ఈ షాపులో అవసరం ఇక్కడ? నేను అప్పటి నుంచి చెప్తున్నా, కియోస్కులు కట్టండి, కియోస్కులు ఇవ్వండి.
అందంగా ఉంటాయి కేసులు రోడ్డు పక్కన. ఇక్కడ కేసు కట్టొచ్చు, అక్కడ ఒకటి కట్టొచ్చు. కియోస్కులు కడితే ఎంత అందంగా ఉంటుంది. హైదరాబాద్ బ్యూటిఫికేషన్ ఎలా ఉంటుంది? సుందరీకరణ చేయడం వీలు పడదా? ఇక్కడ మళ్ళీ పార్కింగ్ ఎవరిది? ఇక్కడ ఒక షాప్, మళ్ళీ టైర్ల షాపు పక్కనే ఆపు. ఇక్కడ పక్కనే పేర్ల సావడి, సాయిబుల గుడి, ముస్లిమ్స్ గుడి. ముస్లిం సోదరులు ఇక్కడ ప్రార్థన చేసుకుంటారు. అంత పక్కన చెత్త ఏంటిది? ఇదేం లెక్క? కెమెరా ఆన్లో ఉందా? ఆపు, ఇక్కడ ఆపు. చూడండి, ఈ స్థలం ఎవరిది? ఇది మున్సిపాలిటీదా గవర్నమెంట్దా? చూడండి, మున్సిపాలిటీదా గవర్నమెంట్దా? ఇక్కడే చిన్న చిన్న దుకాణాలు. కొత్త రాజకీయ నాయకుడిని హైదరాబాద్ మేయర్ చేయండి. నగర సుందరీకరణ ఎంత బాగుంటుందో అదా. ఆపు, అవసరం లేదులే. ఈ చెత్త అంతా చూడండి. నేను కనపడాల్సిన అవసరం లేదు. ఈ చెత్త చూడండి. చెత్త పక్కనే మామిడికాయలు అమ్ముతున్నారు. అలా ముందుకు చెత్త పక్కనే మామిడికాయలు. ఏంటి ఇదంతా? ఏంటి? కొత్త రాజకీయ నాయకుడిని హైదరాబాద్ మేయర్ చేయండి. నగర సుందరీకరణ ఎలా జరుగుతుందో చూడండి. ఆపు, ఇక్కడ జిహెచ్ఎంసీ సెంటర్ అని పెట్టారు, అన్నపూర్ణ సెంటర్ అని. ఇక్కడ ఏం లేదు. ఇక్కడ చికెన్ సెంటర్కి పర్మిషన్ ఇచ్చారు, హోమ్ వాష్కి పర్మిషన్ ఇచ్చారు. ఇదంతా ఏంటి? ఈ చెత్తను చూడండి. ఇది ఈ చెత్త చూడండి ఎందుకుందో. ఇక్కడ చెత్త ఉండొచ్చా? కన్స్ట్రక్షన్ జరుగుతుంది, వాళ్ళ చెత్త బయట పక్కన పెట్టుకోవాలి కదా. రోడ్డు మీద పెడితే ఎట్లా? పద తీసుకుంటారా? రైట్ ఇవ్వ, రైట్కి ఇటు పద. చేస్తున్నావా? అట్లే బా. ఈరోజు ఈ ఎపిసోడ్లో మీకు ఈ చెత్త అంతా చూపించడం జరిగింది. ఈ చెత్త అంతా కూడా ఈ చెత్త అంతా కూడా హైదరాబాద్లోని యూసఫ్గూడ, జూబ్లీ హిల్స్, కృష్ణకాంత్ పార్కు ఈ ప్రాంతంలో కనపడిన చెత్త. ఎంత ఘోరాతి ఘోరం చెప్పండి. కొత్త రాజకీయ నాయకుడిని హైదరాబాద్ మేయర్గా ఎన్నుకుంటే పూర్తిగా సిటీ మారిపోయింది. పూర్తిగా సిటీ మారాలంటే ఐడియాస్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి. గౌహటి సిటీ ఉంది, గౌహటి అస్సాం క్యాపిటల్. సిటీ చూడండి ఇప్పుడు ఎంత ఉందో, అంత పార్కులతో ఎంత బాగుందో.